ఈ స్కూల్కి పోయే పోరల బ్యాగ్లా ఏమేమి ఉంటాయి ఉళ్ళా? ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ పొయ్యిలు కంపాక్స్ బాక్సు ఉంటే ఓ ప్యాడ్ ఉంటుంది. కొందరు సర్ది సుత అండ్లనే సదురుకచ్చుకుంటారు అనుకోండి, అది ఏరే ముచ్చట. ఇక మరి సార్లు మేడాల బ్యాగులా ఏముంటుండొచ్చు? ఆలుసుత బడికే పోతురు కాబట్టి ఇన్నని పొయ్యిలు సర్ది గిన్నెలు ఉంటుండొచ్చు అంటురులే. అందరు సార్లేమో కానీ గీ సార్ల బ్యాగులా ఏముంటాయంటే చెప్పుడు కాదు, చూడాల్సిందే. జూట్ బ్యాగ్ జబ్బకేసుకొని బడికొచ్చిండు సారు. ఏమున్నాయో చూద్దాం. అందరి బ్యాగ్లలో పొయ్యిలుండు కామనే, కానీ ఈ సారు బ్యాగ్ల చూడుండ్రి. వరెవ్వా, స్టీల్ పల్లెము, స్టీల్ నీళ్ళ బాటలు, స్టీల్ సద్ది గిన్నె. పేరు నాగరాజు, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం సర్కార్ బడిల టీచర్. అగో ఈసారి సుతా అదే కథ. బ్యాగ్లకెళ్ళి స్టీల్ ప్లేట్ తీసి అన్నం పెట్టుకొని తింటాండు. పేరు నర్సయ్య. ఓ పారి స్టాఫ్ రూమ్ కు పోదాం. ఓష్ని, అందరికందరు స్టీల్ పల్లాలే. సరే ఇక పోరల కాడికి పోదాం. అబ్బబ్బా, గుండ్రంగా కూసోని స్టీల్ పల్లాలనే ఎంత ముద్దుగా తింటుండ్రో. ఈ బడిలో అందరికందరూ ప్లాస్టిక్ మీద యుద్ధం చేస్తుండ్రు. మళ్ళా గీ సారు మొన్న కుంభమేళాకు పోయినప్పుడు గీ ఆలోచన తట్టిందట. మేము ప్లాస్టిక్ ప్లేట్లను వాడకుండా స్టీల్ ప్లేట్లలోనే అన్నం తింటాము, స్టీల్ గ్లాసులలోనే వాటర్ తాగుతాము, ఇంటి నుంచి కూడా స్టీల్ బాటిళ్లలోనే వాటర్ తెచ్చుకుంటాము. కోట్ల మంది వచ్చే కుంభమేళాలనే ప్లాస్టిక్ కనబడకుండా గా తీర్ల తనలాడితే మనం ఇంటికాడ ఈ స్కూళ్ళల్లో ఎందుకు చేయలేమని సంచిల స్టీల్ ప్లేటు బాటిల్ పెట్టుకొచ్చుడు పెట్టిండన్నట్టు. అట్లనే గీ సారు సుత నా వంతుగా పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగానే చేస్తున్నాను. నన్ను చూసి చాలా మంది ఉపాధ్యాయులు అనుసరించారు. వాళ్ళు కూడా పర్యావరణం రక్షించడంలో ముందుకు వచ్చారు. బడికే కాదు, గుడికి పోయినా, అన్నదానమైనా, ఫంక్షన్ అయినా, పెద్ద ఆఫీసర్లతో మీటింగ్ అయినా స్టీల్ ప్లేట్, స్టీల్ బాటిల్ తీసుకుపోతారట పక్క. వీళ్ళని చూసి కడమ టీచర్లు పిల్లలు సుతా అదే తొవ్వలబోతుండ్రన్నట్టు. మా ఉపాధ్యాయులు పర్యావరణ రక్షణ గురించి చాలా బాగా వివరించారు. మేము ఇంటి నుంచి స్టీల్ బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటాం, ఇక్కడ స్టీల్ ప్లేట్లలో అన్నం తింటాం. అక్కడ తాళి తైలి పేరుతోని సుమారుగా 17 లక్షల స్టీల్ ప్లేట్లను వితరణ చేయడం జరిగింది. దాని కారణంగా అక్కడ ప్లాస్టిక్ ప్లేట్లు గానీ ఏవి కనబడలేవు. ప్లాస్టిక్ రహితమైనటువంటి అంత పెద్ద కార్యక్రమం చూసిన తర్వాత ఇట్లనే పతొక్కలు చేస్తే ఆతవర్ణమే కాదు, పానాలు సుతా నిమ్మలంగా ఉంటాయి. ఆలోచన చేయండి మరి.